హలో నమస్తే వెల్కమ్ టు ద గేమ్ అ వెరీ స్పెషల్ టాక్ షో ఆన్ 10 టీవీ. ప్రతి వారం మనం ఒక యూనిక్ గెస్ట్తో ఈ గేమ్ ఆడుతున్నాం, వైకుంఠపాళి. సో జీవితంలో ఏం గేమ్స్ ఎవరు ఆడితే ఎక్కడికి చేరుకున్నారు తెలుసుకునే ప్రయత్నమే ఈ వైకుంఠపాళి. కాబట్టి ఇవాళ పరిచయం చేసుకోబోతున్న గెస్ట్, ఆయన్ని పరిచయం చేయాలంటే ఎలా మొదలు పెట్టాలంటే, సినిమాలో మామూలుగా హీరో ఉంటే సరిపోతుందా? అది కూడా హీరోకి తగ్గ విలన్ హీరో స్థాయిలో లేకపోతే సరిపోతుందా? హీరోలాగా హైట్ వెయిట్ పర్సనాలిటీతో పాటు భాష మీద కూడా పట్టుంది, ఆ తర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యండి, ఇంకా అనేక విధాల ఆ సినిమాకి విపరీతమైన వాల్యూ యాడ్ చేసే వ్యక్తి ఉంటే ఎలా ఉంటుంది? అలా అనుకుంటున్న టైంలో 2009 ప్రాంతంలో బిల్లా సినిమాతో తెలుగు తెరకి ఆయన పరిచయం అయ్యారు. అంతకుముందు అఫ్కోర్స్ 5-6 ఏళ్ళు యాక్టర్గా అండ్ అనేక పాత్రల్లో ఆయన కనిపించి మెప్పించారు. బట్ తెలుగు తెర అదృష్టం చేసుకుని ఆ తర్వాత 20 సినిమాల్లో విలన్గా డిషుమ్ చేస్తూ, హీరోని సవాల్ చేస్తూ, అసలు ఆల్మోస్ట్ స్క్రీన్ అంతా డామినేట్ చేస్తూ కనిపించారు. ద వన్ అండ్ ఓన్లీ యాక్టర్ దట్ వీ నో విత్ ఆల్ దీస్ క్వాలిటీస్, ఆదిత్య మెనన్ గారు. ఆదిత్య గారు, వెల్కమ్, నమస్కారం. అండ్ మీ గురించి ఇంట్రొడక్షన్ యాక్చువల్లీ చెప్పలేదు. మీరు 8 భాషలు మాట్లాడతారు, బహుముఖ ప్రజ్ఞాశాలి. అంటే మీరు రేడియో జాకీగా కాలేజ్ డేస్లో ట్రై చేశారు, షో చేశారు, టీవీ హోస్ట్గా ఉన్నారు, టీవీ డిబేట్స్లో వక్తగా కూడా ఉన్నారు, నేషనల్ డిబేట్స్లో. అండ్ ఇవన్నీ కాకుండా గిటారిస్ట్, వోకలిస్ట్ అండ్ వాట్ నాట్. గ్రేట్ డిలైట్ టు హ్యావ్ యూ హియర్. సో ఈ గేమ్ ఎప్పుడైనా ఆడారా? చిన్నప్పుడు ఆడాను, తర్వాత మర్చిపోయింది. ఇప్పుడు ఎలా చేయాలని జ్ఞాపకం లేదు నాకు. ఏం లేదు, జస్ట్ లైక్ లైఫ్, యూ జస్ట్ కీప్ రోలింగ్ ది డైస్. అది ఎలా వెళ్తే అలా మనం వెళ్ళిపోతాం అనమాట. పర్టికులర్ గా పాజ్ చేయక్కర్లేదు. మీకు ఎప్పుడైనా ఆగే ఏమన్నా చెప్పాలంటే లేకపోతే అడగాలంటే పాజ్ చేసి అడుగుతాను. సో ఆర్ యూ రెడీ టు ప్లే ద గేమ్? yes ma'am. yes. సో డైస్ తీసుకుని మొదలు పెట్టండి. 5. ఓకే, 5. రైట్, దాంతో 1 2 3 4 5. సో అక్కడ స్నేక్ అండ్ ల్యాడర్ రెండు లేవు కాబట్టి కైట్ సింబాలికలీ ఇట్స్ హౌ యూ టుక్ ఆఫ్ కాబట్టి. సో హౌ హ్యావ్ యూ, అంటే ఇన్ని పాత్రలు మీకు ఎలా అలవడ్డాయి? అంటే ఇస్ ఇట్ యువర్ అప్బ్రింగింగ్, మీ పెంపకంలో ఉందా లేకపోతే? అది ఏదో చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు చాలా చూసి నేను పెరిగానంటే. అంటే నేను దుబాయ్లో నా స్కూలింగ్ని చేశాను. అప్పుడు ఫస్ట్ వీసీఆర్ వచ్చినప్పటి నుంచి నా ఇంట్లో నా నాన్న అమ్మకి చాలా ఇష్టం. సినిమాలు చాలా చూస్తూ నాకు కూడా అది చేయాలని ఒక ఫీలింగ్ వచ్చింది. సో అప్పటి నుంచి అదే, సో డిఫరెంట్ కథాపాత్రాలు చూసి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, నేను కూడా ఒకరోజు చేయాలని. ఇంట్రెస్ట్ ఉండి కూడా ఇంజనీరింగ్ చదివారు మీరు? అది ఏదో మా మిడిల్ క్లాస్ ఇండియన్ మెంటాలిటీ ఉంటుంది కదా, మన అందరూ చేయాలి, అందరూ ఏదో ఒక ఇంజనీర్, డాక్టర్ ఏదో ఒకటి చదివిన తర్వాత ఏమైనా చేయొచ్చని ఒక ఫీలింగ్ ఇస్తారు ఇంట్లో. అలా చేశాను, నాట్ విత్ కంప్లీట్ ఇంట్రెస్ట్. అంటే అది చేస్తున్నప్పుడు కూడా వేరే ఏదో క్రియేటివ్ పని చేయాలని ఒక ఫీలింగ్తోనే చేశాను. అని మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు. బోర్న్ ఇన్ కేరళ కదా? బోర్న్ ఇన్ కాదండి, బోర్న్ ఇన్ బాంబే. Born in Bombay actually, but actually Kerala. మా నాన్న వచ్చి కేరళ, but I was born in Bombay. And దుబాయ్ లో కూడా చదువుకున్నారు? అవునండి, స్కూలింగ్ అన్ని అక్కడ చేశారు. స్కూలింగ్ అక్కడ చేశారు, కాలేజ్ ఏమో బెంగళూరులో చేశారు. సో యూర్ ఆల్ ఓవర్. రైట్, ఎలా అనిపిస్తుంది సార్ తెలుగు చిత్ర పరిశ్రమ మీకు? చాలా నచ్చింది. అంటే నాకు ఒక పొజిషన్ ఇచ్చి నన్ను పైకి తీసుకువచ్చింది తెలుగు వాళ్ళే. సో తెలుగు సినిమా గురించి ఐ కెన్ కీప్ టాకింగ్ ఫర్ అవర్స్. దానివల్లనే ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ స్టాండింగ్ టుడే ఇన్ సొసైటీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ తెలుగు సినిమా. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు తెలుగు సినిమా అని చెప్పొచ్చు. ఒక్కసారి మీరు డైస్ రోల్ చేస్తే. 6 పెద్ద నంబర్లు పడుతున్నాయి మీకు. గుణ 369. అవునండి, సినిమాతో ఇంకోసారి అంటే లేటెస్ట్ గా కనిపించింది ఆ సినిమాలో. అది లాస్ట్. దానికి ముందు ఒక రాజ్దూత్ అని ఇంకొక సినిమా కూడా చేశాను, అది కూడా ఒక మంచి సినిమానే. మీ క్యారెక్టర్స్ హౌ డు, అంటే వాళ్ళే దే కెన్ ఫైండింగ్ యూ ఆర్ మీరు అంటే ఎంచుకుంటారా? అది కాదండి, యాక్చువల్లీ బాగా లక్కీ ఆ విషయంలో. నేను ఇప్పుడు దాకా చాలా సినిమాలు అన్నీ నా దగ్గరికి నన్ను అడుగుతూ వచ్చారు వాళ్ళు. వచ్చి నాకు కథ చెప్తారు, నాకు నచ్చిన తర్వాత నేను చేస్తున్నాను. అంటే మంచి కథాపాత్రలను తీసుకొచ్చారు. సో ఐ హావ్ నెవర్ హ్యాడ్ టు సే నో టు ఎనీ ఆఫ్ దెమ్. నేను అడిగి వెళ్ళడం చాలా తక్కువ చేశాను. అంటే ఐ హావ్ డన్ దట్ ఇన్ ద స్టార్టింగ్ స్టేజెస్, ఆ తర్వాత చేయలేదండి. సో బిఫోర్ కమింగ్ టు తెలుగు మీరు అప్పటికే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కదా? ఎస్టాబ్లిష్ అంటే ఐ వాజ్ నోన్ యాజ్ అన్ యాక్టర్. నేను చేశాను ఇప్పుడు తమిళ్లో కూడా బిల్లా సినిమా యాక్చువల్గా తమిళ్లో ఫస్ట్ చేశాను. ఆ తర్వాత ఆ సినిమా చూసి సేమ్ క్యారెక్టర్లో ఇతన్నే చేస్తే బాగుంటుందని చెప్పి మెహర్ రమేష్ కాల్ మీ అండ్ దట్స్ హౌ ఐ డిడ్ బిల్లా. తెలుగులో కూడా చేశాను. బట్ అప్పటిదాకా నేను చేసిన తమిళ సినిమాలు కొంచెం పేరు వచ్చింది, బట్ నాట్ టు ద పాయింట్ ఒక
ఎస్టాబ్లిష్ ని చెప్పడం కరెక్ట్ ఉండదు ఆ టైంలో. ఎస్, బట్ పీపుల్ న్యూ ఐ వాజ్ అన్ యాక్టర్. వెరీ ఫస్ట్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ సార్? అంటే వాజ్ ఇట్ ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ ఆర్? అవునండి, స్కూల్లో ఐ డిడ్ వన్ ఆపరా, సింగింగ్ చేస్తూ అలాంటి ఒకటి పైట్ పైపర్ ఆఫ్ హ్యామిలన్ అని ఒక కథ ఉంటుంది కదా, ఆ పైట్ పైపర్ క్యారెక్టర్ నేను ప్లే చేశాను. అక్కడ మాత్రం హీరో క్యారెక్టర్ వచ్చింది. అక్కడ మాత్రం వచ్చింది, అది ఒకటే నేను చేసిన హీరో క్యారెక్టర్. ఆ తర్వాత ఐ ఆల్వేస్ హ్యాడ్ దట్ ఇంట్రెస్ట్. సో ఎలిక్యూషన్ ఇలాంటివన్నీ చేస్తూ నేను స్కూల్ అని చేశాను. బట్ ఆఫ్టర్ కమింగ్ టు కాలేజ్ నాకు అలాంటి ఒక అవకాశం దొరకలేదు. బట్ ఐ కేమ్ టు ఇండియా కదా, సో ఇండియా వచ్చిన తర్వాత ఇక్కడే మనం చేయాలని ఒక ప్రయత్నం చేసి దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు యాక్టింగ్. అంటే ఫస్ట్ నేను థియేటర్ చేసి, ఆ థియేటర్ తర్వాత ఐ గాట్ ఇన్ టు టెలివిజన్. అలా స్టార్ట్ అయ్యి. సో మొత్తం మీరు సెటిల్ అయిపోయారు అయితే ఇండస్ట్రీలో. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అంటే ఇంకా యాజ్ అన్ యాక్టర్? దిస్ ఇస్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అండి. అంటే చెప్తారు కదా, దెర్ ఆర్ థింగ్స్ విచ్ యూ క్యాన్ డూ, దెర్ ఆర్ థింగ్స్ యూ వాంట్ టు డూ. మనం నచ్చి మనం చేసే ఒక పనితో మనం ఏమైనా సంపాదించుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్. అవునండి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐ మీన్ నాకు నచ్చిన ఒక విషయం చేస్తూ నేను నా లైఫ్ ని లీడ్ చేస్తున్నా. చాలా మంది తెలిసిన విషయాలు చేస్తూ ఏదో చేస్తుంటారు కానీ వాళ్ళు హ్యాపీగా ఉండరు కదా. సో దట్ వే ఐఎమ్ లైక్ ఫీలింగ్ వెరీ లక్కీ, నాకు నచ్చిన విషయం నేను చేస్తున్నా అని. మలయాళంలో యాక్ట్ చేశారు అసలు? చేశానండి. ఫస్ట్ నేను తమిళ్ స్టార్ట్ చేసిన సినిమా, ఫస్ట్ తమిళ్ చేసి ఆ తర్వాత మలయాళం వెళ్ళాను. మలయాళంలో ఒక 10 ఫిల్మ్స్ చేసి ఉంటాను. బట్ మై స్టిల్ అంటే అలాంటి ఒక మంచి ఇది చేయలేదు అక్కడ. ఐ హావ్ నాట్ డన్ అ వెరీ ఆసమ్ క్యారెక్టర్ ని చెప్పడం. కానీ మలయాళం సినిమా గురించి చాలా గొప్పగా చెప్తారు కదా. అంటే మలయాళం అండ్ బెంగాలీ సినిమా అంటే మోస్ట్ క్లాసీ అండ్ మోస్ట్ ఇంటెన్స్ సినిమా అంటారు. ఓకే, ఫిల్మ్ మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. బట్ ఇట్స్ అ లాట్ లైక్ నేను కంపారిజన్ చేయాలంటే మా ఫుడ్ లాగా. అంటే ఇక్కడ కొంచెం స్పైసీగా ఉంటుంది తెలుగులో, అక్కడ కొంచెం బ్లాండ్ ఫుడ్ చేస్తారు. సో ఆ డిఫరెన్స్ ఆఫ్ హౌ టు ఎక్స్ప్రెస్ కూడా అలానే చేంజ్ అవుతుంది. ఏ విషయం అయినా ఇప్పుడు ఇక్కడ మనం హ్యాపీనెస్ చూపించడం, ఇక్కడ ఆనందం చూపించడం వేరే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కేరళలో కొంచెం తగ్గించి డిఫరెన్సెస్ మాకు చెప్పరా? అంటే ఇక్కడ లైక్ వెన్ యూర్ రియలీ హ్యాపీ యూ విల్ హ్యావ్ డ్రమ్స్ అండ్ యూ విల్ స్క్రీమ్ కదా. అక్కడ అలా ఉండదు, వాళ్ళు కొంచెం సటిల్డ్ గానే చేస్తారు. అదే డిఫరెన్స్, ఇంకేం ఉండదు. సో అలా చూస్తే ఐ డోంట్ సీ దట్ as being any different. మై పర్సనల్ ఒపీనియన్, ఐ థింక్ దట్ తెలుగు ఇస్ ఫార్ మోర్ రిచర్ ఇస్ వాట్ ఐ ఫీల్. మలయాళం సినిమా వాళ్ళు మేకింగ్లో ఆ స్టోరీ టెల్లింగ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ, కాబట్టి వాళ్ళకి అంత ఒక పేరు వచ్చింది. సో ఒక్కసారి రోల్ చేస్తే ఎస్ ఒకటే మళ్ళీ ఆరోస్ వచ్చింది. ఓ ఇది ఆరోస్. సో ఇప్పుడు ఆరోస్ వచ్చాయి కాబట్టి మీకు ఫస్ట్ ఆరోస్ ఆఫ్ ప్రేమ ప్రకటన కాలేజ్లో గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అందుకే చాలా ఆరోస్ ఉన్నాయి అక్కడ చూస్తే. ఈ జర్నీలో మనం ఎలా చెప్పాలంటే వీఆర్ లైక్ కో ట్రావెలర్స్ కదా. సో చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. సో ఎస్, ఇట్స్ బీన్ లైక్ దట్. సో ఫ్రమ్ అంటే యూ డోంట్ హ్యావ్ టు ఆఫ్ కోర్స్ కోట్ నేమ్స్ అండ్ ఆల్ దట్, బట్ ఏమన్నా అంటే మీరు లెటర్ రాసిన ఇన్సిడెంట్లు లేకపోతే వాళ్ళు మీకు పువ్వు ఇచ్చిన ఇన్సిడెంట్లు అట్లాంటివి, అందుకే ఆర్టిస్ట్ క్వాలిటీ గురించి మాట్లాడింది అక్కడి నుంచి అనమాట. సో ఐ స్టిల్ రిమెంబర్ దెర్ వాజ్ ఒక అమ్మాయి వచ్చి చాలా టామ్ బాయిష్గా డ్రెస్ చేసేవాళ్ళు. సో షీ వాజ్ ర్యాగ్డ్ అలాట్. మా ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ కాలేజ్లో చాలా ఎక్కువ ఉంటుంది. సో అమ్మాయిని చాలా ర్యాగ్ చేసేవాళ్ళు బికాస్ షీ యూస్ టు డ్రెస్ లైక్ అ బాయ్ అని. సో ఐ రిమెంబర్ దట్ ఒకరోజు చాలా వాళ్ళని ర్యాగ్ చేసినప్పుడు ఐ వెంట్ అండ్ స్టూడ్ ఫర్ హర్ and I protected her and I did not let the boys rag her and so అమ్మాయికి చాలా నచ్చింది, నా మీద బాగా రెస్పెక్ట్ పెరిగింది. సో అమ్మాయి వచ్చి నా పిఆర్ ఏజెంట్ లాగా అందరితో నా గురించి మాట్లాడుతూ నాకు చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది అక్కడ. సో ఐ గాట్ అ లాట్ ఆఫ్ లేడీ ఫ్రెండ్స్ బికాస్ ఆఫ్ దట్. ఇది జరిగిన ఒక విషయం జ్ఞాపకం నాకు. కాలేజ్లో మాత్రం యూ హ్యాడ్ అ హీరో ఇమేజ్ అండ్ బయటకు వచ్చాక హీరో ఇమేజ్ నేను చెప్పను అండి. అక్కడ కూడా ఐ యూస్ టు లైక్ ఎండ్ అప్ ఫైటింగ్ విత్ పీపుల్ అండ్ స్టఫ్ లైక్ దట్. బట్ ఐ ఆల్వేస్ స్టూడ్ అప్ ఫర్ విమెన్. అది ఇట్స్ బీన్ అ క్వాలిటీ ఆఫ్ మైన్. అంటే నాకేదో అది ఆ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు కూడా వెన్ ఐ వాస్ కమింగ్ ఐ వాస్ ఇన్ ద కార్ అండ్ కార్ డ్రైవ్ చేస్తున్న అతను బాగా ట్రాఫిక్లో వస్తున్నప్పుడు కొన్ని అమ్మాయిలు క్రాస్ చేశారు కార్ ముందు. అప్పుడు హీ స్టార్టెడ్ యాక్చువల్లీ గెటింగ్ అప్సెట్ విత్ ద లేడీస్. సో ఐ ఆస్క్డ్ హిమ్, ఇఫ్ ఇట్ వర్ బాయ్స్ మీకు ప్రాబ్లం ఉండదు కదా, ఎందుకు వై యూ డూయింగ్ దిస్? సో దెన్ దట్ కాన్వర్సేషన్ ఎన్స్యూడ్. సో బేసిక్లీ ఐ ఫీల్ మా సొసైటీలో చాలా మంది కావాలని లేడీస్ని కొంచెం తగ్గించి సరిగ్గా వినిపించలేదండి, గట్టిగా చెప్తారా? So I find that unfair kada. It's not right. Absolutely unfair. Yeah. So alanti vishayamlo I always stand up for them and I talk about that also.
ఐ థింక్ ఇట్స్ రాంగ్ యూనో. అందరూ ఈక్వల్గా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అండ్ వీ షుడ్ నాట్ జడ్జ్ పీపుల్ బేస్డ్ ఆఫ్ హౌ దే ఆర్. ఈ స్టీరియో టైపింగ్ చేస్తుంటారు కదా, అమ్మాయి అందుకే అది డ్రైవింగ్ రాదు ఇలా చెప్తారు, అది అవన్నీ తప్పు, అలా చెప్పకూడదు. సో అలాంటి విషయంలో అన్నీ నేను ఐ విల్ స్టాండ్ అప్ ఫర్ దమ్. ఇన్ని భాషలు ఎలా వచ్చాయి ఆదిత్య గారు మీకు? నా అంటే ఒకటి సినిమాల నుంచి అండి. సినిమా చూస్తూ చూస్తూ నేను తమిళ్ నేర్చుకున్నాను. తమిళ్లో ఇంగ్లీష్ కూడా, నా ఇంగ్లీష్ పాలిషింగ్ అని చేసింది సినిమా చూసిన తర్వాత. హిందీ కూడా అలానే నేర్చుకున్నాను, అరబిక్ కూడా అలానే నేర్చుకున్నాను. అంటే చాలా ఐ స్పీక్ అరబిక్. ఐ గ్రూ అప్ ఇన్ దుబాయ్ కదా. బట్ యు యాక్చువల్లీ స్పీక్ అరబిక్? అవునండి. వావ్. Now don't ask me to tell huge sentences. చెప్పినా ఎవరికి అర్థం కాదు కాబట్టి మీరు ఏదో ఒక లైన్ చెప్పేసారు అనుకోండి, దీనికి అర్థం ఇది అంటే మేము ఓకే అని ఒప్పుకునేస్తాము. When you say like that, because అంటే కాన్వర్సేషన్ లో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ హ్యావ్ అ కాన్వర్సేషన్ నౌ, బికాస్ చాలా రోజు అయింది ఇప్పుడు కాంటాక్ట్ రెగ్యులర్ గా లేకపోయినందుకు. సో ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ టు దట్ నౌ. ఎన్ని సినిమాలు చూస్తే ఇంత ఫ్లూయెంట్ గా వస్తుందండి భాష? తెలుగు గురించి చెప్తున్నారా? ఆల్ ఐ మీన్ ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్. తెలుగు కూడా అన్లెస్ యూ వాచ్ ఒక 10 సినిమాలు చూస్తే కూడా రాదు ఇలాంటి భాష. మీరు చక్కగా గ్రామర్ అది పర్ఫెక్ట్ గా ఉంది. అంటే చాలా తప్పు ఉన్నాయి అనేది నాకు తెలుసు. నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తున్నాను నేను, కానీ ఐ కెన్ ఇంప్రూవ్. అంటే ఆ డైలాగ్స్ వచ్చినప్పుడు దాన్ని చదివి మనం కరెక్ట్ గా చెప్పొచ్చు. ఇంకోటి ఇంకా ఇంకా నేర్చుకుంటున్నాను నేను. మలయాళం చాలా స్వీట్ గా ఉంటుందండి, చాలా అందంగా. మలయాళీ వాళ్ళు తెలుగు చాలా స్వీట్ గా ఉంటుంది. మీరు అనుకుంటే మాకు అంతకంటే చాలా హ్యాపీ సార్. సో ఒకసారి డైస్ వేస్తారా? మీకు ఒక లాడరో స్నేకో వస్తుందని వెయిట్ రావట్లా. 6. ఓకే, లెట్స్ సీ. 1 2 3 4 5 ఇంకా సింహం నా ఫస్ట్ హిట్ సినిమా అది. సింహ బాలకృష్ణ గారు అటు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి చూసాను ఇది. అవునా? అవును, సూపర్. ఓకే, ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమాస్. ఇప్పుడు కూడా నేను చేసిన సినిమాలో ఆ లిస్ట్ చూస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఐవ్ డన్ సింహ నాకు. అవును, దట్స్ ట్రూ. అండ్ విపరీతమైన వైలెన్స్ ఉన్నప్పటికీ కూడా దేర్ వాస్ సంథింగ్ అబౌట్ ద మూవీ, అంటే ఒక ఎమోషన్ ఉండింది. అవునండి. నయనతార అండ్ ఎవ్రీబడి. మీరు రేడియో జాకీ చేసిన టైంలో ఐ వాంట్ టు గో బ్యాక్ దేర్. ఏమైనా గుర్తుందా? హౌ వుడ్ యూ స్పీక్ ఆన్ రేడియో? Yeah, it was something on the lines of, good evening, Bangalore. Something on those lines. I can't remember exactly how it was. Kani ala edo start chesanu. And you would play music. So it comes with the music. First music starts chesi, music konచెం తగ్గించి నేను మాట్లాడి ఆ తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోవడం అలా చేసాం. So you had a very very fun profile, fun. In those days we didn't have radio like how you have. ఇప్పుడు మీ దగ్గరనే ఉంటుంది అన్ని కంట్రోల్స్. ఆ టైంలో సెపరేట్ గా సౌండ్ ఇంజనీర్ బయట ఉంటారు, మనం ఇక్కడ నుంచి క్యూ చేయాలి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయి, తగ్గించు అని చెప్పాలి. అది ఒక కాలం. అవును, స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు అన్ని కన్సోల్ మేనేజ్మెంట్ అంతా రేడియో జాకీస్ చేసుకుంటాం. సో యా, దట్స్ ట్రూ. ఎప్పుడైనా బోర్ కొట్టిందా మీకు లైఫ్ లో? అంటే ఇన్ని ఉన్నాయి కాబట్టి. ఏదో ఒకటి డిఫరెంట్ గా చేస్తూ ఉంటాను నేను. సో చాలా బోర్ కొట్టిందంటే నేను ఏదో ఒక ఫ్లైట్ తీసి ఎక్కడికి వెళ్ళిపోతా. ఐ లవ్ ట్రావెలింగ్ అండి. కొత్తగా ఏదో ఒక చోటకి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కల్చర్ గురించి, ఫుడ్ గురించి అని చదవడం, ఒక న్యూ ఎక్స్పీరియన్స్ తీసుకోవడం, ఇది చేస్తూ ఉంటాను నేను. సో ఐ లైక్ గోయింగ్ టు డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లేసెస్. సాడ్ ఎవరా ఇప్పుడు? అసలు వెరీ రేర్. రేర్ అంటే అవుతారు కానీ అందరూ అవుతారు కదా. హ్యూమన్ సైకాలజీ అలా ఉంటుంది. కానీ ఐ విల్ నాట్ బి సాడ్ ఫర్ వెరీ లాంగ్. నా లైఫ్లో కూడా చాలా జరిగింది సాడ్ విషయాలు, అందరి లైఫ్లో ఉంటుంది. ఇట్స్ అబౌట్ హౌ యూ బౌన్స్ బ్యాక్. ఎంతసేపు ఉంది మళ్ళీ సరి అవడానికి, అది నాకు చాలాసేపు పడదు. మోర్ దెన్ ద క్యూరియాసిటీ టు నో ద సాడ్ థింగ్స్, ఇట్ ఇస్ మీరు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతారనే విషయం. బికాస్ ఐ థింక్ దట్స్ ద కోర్ దట్ హోల్డ్స్ ఆల్ ఆఫ్ us. ఫోకస్ మార్చుతాను నేను. అంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఇంకా జ్ఞాపకం ఉంది. అంటే ఏదో ఒక ఐ హ్యాడ్ అ సెప్టిసీమియా అని ఇన్ఫెక్షన్ వచ్చింది. ఓకే, బ్లడ్ ఇన్ఫెక్షన్. సో దిస్ హ్యాపెండ్ యాక్చువల్లీ 2000 టర్నింగ్లో, 99 2000 అవుతున్నప్పుడు ఆ న్యూ ఇయర్లో నేను హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ కూర్చుని నేను ఆలోచించా, వై మీ అని ఆలోచించాను చాలాసారి. అప్పుడు ఆ వచ్చిన డాక్టర్ అడిగారు, వై నాట్ యూ, ఏంటి, వాట్ ఇస్ స్పెషల్ అబౌట్ యూ? కరెక్టే కదా. ఆ తర్వాత ఆలోచించాను, ఇట్స్ కరెక్ట్, ఎవరికి ఏమైనా అవ్వచ్చు. సో వీ షుడెంట్ థింక్ దట్ మనల్ని చూస్ చేసి ఏదో మనల్ని అటాక్ చేయడానికి సంథింగ్ హెస్ హ్యాపెండ్, ఎవరో కావాలని మనం చేసిన అలా కాదు. ఇట్స్ లైక్ అ గ్యాంబ్లింగ్. ఇప్పుడు నేను ఈ డైస్ని రోల్ చేస్తున్నాను, ఏ నెంబర్ వస్తుందని నాకు తెలియదు. అలా ఏదో సెప్టిసిమియా వచ్చింది. ఓకే, బట్ ఐ ఫాట్ ఇట్ అండ్ ఐ కేమ్ అవుట్. సో ఆ తర్వాత ఏ బ్యాడ్ విషయాలు జరిగినా కూడా, ఒక మంచి విషయం జరగలేదంటే ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ లైక్ దాట్.
నాకే జరిగింది అనుకోకూడదు. ఇట్ డజంట్ మ్యాటర్. అది మనల్ని ఏదో పర్సనల్ గా ఆవలేదు, ఏదో జరిగింది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే యూ విల్ జస్ట్ ఫీల్ ఈవెన్ మోర్ సిక్. సో గో టు ద నెక్స్ట్ థింగ్ అండ్ కీప్ మూవింగ్ ఆన్. సో ఐ ఆల్వేస్ వాంట్స్ టు లుక్ ఎట్ ఇట్ లైక్ దట్. ఒక డైస్ రోల్ చేయడం అలాంటి ఒక విషయమే లైఫ్ లో ప్రతి విషయం. హ్యాపీనెస్ ఆల్సో ఇస్ ద సేమ్ థింగ్. సో నేను హ్యాపీ అయినా కూడా, ఒక మంచి విషయం జరిగినా కూడా ఎక్కువ హ్యాపీ. 5 1 2 3 4 5 ఇంకొక వెనక్కి వెళ్తున్నానా నేను? లేదు కరెక్ట్గా వెళ్తున్నారు. ఇంకో 2 సార్లు రోల్ చేయండి. 3 కిందకి రావాలి కదా ఇప్పుడు. ఓ కిందకి వచ్చారా? అది హార్ట్ బ్రేక్ అయిందా ఎప్పుడైనా? చాలా సరి అందండి. చాలా సార్లా? అయ్యో. ఐ లవ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ అండి. అది నాకు ఒక నచ్చిన విషయం. బికాస్ వీ లివ్ ఓన్లీ వన్స్ కదా. సో ఈ లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ ఒక మనిషి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. కరెక్ట్. సో వీ విల్ మీట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళతో మనం కలెక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ మా లైఫ్. సో మై లైఫ్ ఇస్ అ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ప్రతి ఎక్స్పీరియన్స్ లో హార్ట్ బ్రేక్ అవుతుంది కదా. సో వై డు యు కాల్ ఇట్ హార్ట్ బ్రేక్? మరి అంత మీరు ఇఫ్ యూర్ అంటే లుకింగ్ ఎట్ ఇట్ సో అది కన్వెన్షనల్ డెఫినేషన్ తో హార్ట్ బ్రేక్ అని చెప్పొచ్చు. అంటే మంచి విషయం ఏదో ఒకటి జరుగుతుంది, ఆ తర్వాత ఆ మంచి విషయం ఆగిపోతుంది. ఆగిపోతున్నప్పుడు మనం కొంచెం సాడ్ అవుతాం, ఆ హార్ట్ బ్రేక్ అంటారు, అంతే కదా. సో అలా చూస్తే హార్ట్ బ్రేక్. లేదంటే ఐ జస్ట్ సీ దట్ as పార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ ఐ కంటిన్యూ అంటే. బట్ ఇప్పుడు జస్ట్ బిఫోర్ చెప్పాము కదా. అదే నో దట్ అది చాలా అంటే హైయెస్ట్ ఫిలాసఫీ కాబట్టి అడుగుతున్నాను. సో ఆ ట్రాన్సిషన్లో వెదర్ ఇట్స్ రిలేషన్షిప్ ఆర్ ప్రొఫెషనల్లీ ఆల్సో, ఆ ట్రాన్సిషన్లో మీరు ఏం చేస్తారు? అంటే ఎలా మిమ్మల్ని మీరు హోల్డ్ చేసుకుంటారు? అది బాధపడతారా? కాన్షియస్లీ గో త్రూ ఇట్, ఇలా రకరకాలు చదువుతాం కదా. అదే అది చేయాలి. కొంచెం మనం కాన్షియస్గా దాన్ని యాక్సెప్ట్ చేసి, ఇలా జరిగింది, ఆ పెయిన్ మనం తీసుకోవాలి, ఇలా జరగవచ్చు ఎవరికైనా, అది ఇట్స్ నాట్ పర్సనల్ అగేన్స్ట్ యూ అని మనం అర్థం చేసుకొని బయటకు వస్తాం. సో ఇట్ గోస్ త్రూ దట్ ప్రాసెస్. దే విల్ బి టైమ్స్ కొన్ని విషయాలు ఎక్కువ మన ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని విషయాలు అంత ఎఫెక్ట్ అవ్వదు, బట్ యూ గో త్రూ దట్ ప్రాసెస్. సో ఐ లైక్ దట్. ఇట్స్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్సెల్ఫ్. ఆ పెయిన్ లో కూడా ఏదో ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. మనం ఏదో ఒకటి చదివి దాని నుంచి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకోవాలి కదా. సో ఐ టేక్ దట్ యాజ్ అ పాజిటివ్. ఈ సత్యాన్ని గ్రహించుకుంటే అసలు సగం సమస్యలు తీరిపోతాయి. బికాస్ పెయిన్ కంటే కూడా దాని రెసిస్టెన్స్ ఎక్కువ నొప్పి పెడుతుంది. 4 మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు పుంజుకుని యూ హావ్ టు కమ్ బ్యాక్. పెయిన్ యాక్సెప్ట్ చేసి ఫ్రాగ్ 6 అబ్బా ఇప్పుడు బాగుంది. ఏం రాలా వచ్చేస్తుంది. ఇంకో 2 వేయండి. 2 3 ఇంకో 2 వేయండి. 2 4 6 బా మీకు 6లు భలే పడుతున్నాయి. వచ్చింది చూసారా? అనుకుని సాధించారు ఫైనలీ. లైఫ్ కూడా అలానే కదా. అంతే. బెస్ట్ సీన్ అంటే సోఫార్ తెలుగు సినిమాల్లో చేసిన క్యారెక్టర్లో మిమ్మల్ని అత్యంత క్రూరత్వం, మీ డార్కెస్ట్ షేడ్స్ బయటికి తీసుకొచ్చే క్యారెక్టర్ వాట్ వుడ్ యూ సే? ఏదంటారు? బయటికి తీసుకొచ్చే డార్క్ చేసిన క్యారెక్టర్లో ఇప్పుడు ఆర్డిఎక్స్ లవ్ అని ఒక సినిమా నేను చేశాను. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. దాంట్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డార్క్ షేడ్స్. టోటలీ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు మీరు? అంటే అక్రాస్ లాంగ్వేజెస్ అన్ని కలిపి ఒక 75 ఉండొచ్చు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ మోర్ ఆర్ లెస్ నెగటివ్ అండ్ క్యారెక్టర్ రోల్స్. ఎస్ అండి. హీరో క్యారెక్టర్స్ కూడా చేశాను. సెకండ్ హీరో క్యారెక్టర్గా చేశాను తమిళ్లో. బట్ అంతే, మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ క్యారెక్టర్ రోల్స్ ఆర్ నెగటివ్ రోల్స్ అండి. సెకండ్ సినిమా నుంచి మీ డబ్బింగ్ మీరే చెప్పుకుంటారు కదా. అవునండి. సో ఒక డైలాగ్ మా కోసం గుర్తుందా? యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు బాలకృష్ణ డైలాగ్ నేను చెప్తా. అది కాదు అంటే ఐఎమ్ ట్రైంగ్ టు రిమెంబర్. నేను రుద్రమదేవి చేసినప్పుడు పాత తెలుగులో మాట్లాడాను. లేకేం ప్రసాద్ ఆదిత్య నాయక ఉన్నారు, యువరాజు రుద్రదేవుడు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోయినా మేం మర్చిపోలేదు. వీరుడని శూరుడని జగదేక ప్రతాపుడని కాకమ్మ కథలు విన్నాము తప్పితే కాకతీయ శౌర్యం కల్లార చూడలేదు. మీరు ఇవన్నీ ఎలా రాసుకుంటారు? నేర్చుకున్నారంటే వాళ్ళు చెప్తారు. నేను అంటే నేను ఏదో ఇంగ్లీష్ మిక్స్ చేసి అంటే టంగ్లీష్ లో రాస్తుంటాను. తెలుగు చదువుతారా? లేదండి. లెట్స్ రోల్ ది డై. 3. మీరు ఇంతమంది అగ్ర హీరోలతో నటించారు కదా, సెట్స్ లో ఎలా ఉంటారు? హౌ ఆర్ దే? అదే ఆర్ యు ఫ్రెండ్స్ విత్ దెమ్? బికాజ్ యు ఆర్ సో చాటీ. I am yes, I am friends with everybody that I work with.
friendly with everybody that I work with. But I would think that in the professional relationship kada, సో మేము కలిసినప్పుడు ఫ్రెండ్స్గా ఉంటాం ఆ టైంలో. ఆ టైంలో అంతే. ఆ తర్వాత నేను వాళ్ళ ప్రైవసీని ఇన్వైట్ చేసి వాళ్ళ స్పేస్ని ఇన్వైట్ చేయడం అలా చేయను. చేయరు, బట్ ఐ మీన్ ఆన్ ద సెట్స్ ఇప్పుడు ప్రభాస్ తో యాక్ట్ చేశారు, మహేష్ తో యాక్ట్ చేశారు. ప్రభాస్ ఇస్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. అంటే ప్రభాస్ నేను చాలా ఫ్రెండ్స్ ఆ విషయంలో. వీ టాక్ అబౌట్ అ హోల్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మా మధ్యలో కామన్ అయిన విషయాలు చాలా ఉన్నాయి. హీఈస్ ఆల్సో మేజర్ సైన్స్ బఫ్. సో అవునండి, హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. హీఈస్ అ వెరీ బిగ్ రేషనలిస్ట్ యాక్చువల్లీ. ప్రభాస్ ఇస్ క్వైట్ అ క్యారెక్టర్. స్పెండ్ టైమ్ విత్ ప్రభాస్ టు అండర్స్టాండ్. అంటే హీ డజంట్ టాక్ మచ్, కానీ ఇఫ్ యూ సిట్ విత్ హిమ్ అండ్ టాక్ యూ విల్ సీ దట్ హిస్ వరల్డ్ వ్యూ ఇస్ వెరీ డిఫరెంట్. ఎలాగ చెప్పండి ఎగ్జాంపుల్. See, he's a rationalist, number one. So, superstition is number one. So, which I find extremely rare in, a lot of Telugu people. actors No, especially. I wouldn't say Just Telugu. actors. Generally, any person. That's true. Any human itself. Because we are all inclined to, అంటే ఈజీగా ఏం జరుగుతుందో ఏదో ఒక చేస్తే ఈజీగా అవుతుందని ఫీల్ అవడం బాగా ఈజీ మన అందరికీ. అవును. ఎవరో చూస్తున్నారు కాబట్టి మనకి ఏం అవదు, మనం ఏదో ఒకటి పూజ చేస్తే సరిపోద్ది అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ప్రభాస్ ఇస్ నాట్ లైక్ దట్. ఈజ్ అ రేషనలిస్ట్. సో హీ థింక్స్ వెరీ డిఫరెంట్లీ. సో అలాంటి విషయాలు చాలా నచ్చిన విషయం నాకు. నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ లైక్ దాట్, సో వీ థింక్ అ లాట్ అలైక్ ఆ విషయంలో. సైంటిఫిక్ థింగ్స్ హీ లైక్స్ టు లెర్న్ న్యూ ఐడియాస్. సైన్స్లో ఏదైనా కొత్తగా వస్తే దాని గురించి రీసెర్చ్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ వాట్ అబౌట్ మహేష్? He's another interesting character as well. See, Mahesh is a very classy person. అది ఎలా చెప్పాలంటే హీస్ వెల్ ట్రావెల్డ్ అండ్ హీస్ వరల్డ్ వ్యూస్ ఆర్ డిఫరెంట్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్. సో యూ కాంట్ కంపేర్ దీస్ పీపుల్. సి ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ ఓన్ క్లాస్, ఎవ్రీబడి హెస్ గాట్ దేర్ ఓన్ స్టైల్. ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న ఏంటది ప్లస్ పాయింట్స్ అని చెప్పడం. దేవుణ్ణి నమ్ముతారా చెప్పాలి. ఇది 3. ది ఆన్సర్ టు దాట్ ఈస్ వెరీ సింపుల్. లేదండి, ఐఎమ్ ఎన్ ఏథియస్ట్. సో కంప్లీట్గా ఐఎమ్ అ కంప్లీట్ ఏథియస్ట్. దెయ్యము, భూతము, మనిషి, దేవుడు ఇవేవి లేవు. సూపర్స్టిషన్ లేదు, దేవుడు లేదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దట్. ఐ యామ్ ఎన్ ఏథియస్ట్. బట్ ఎక్కడ ఈ సృష్టి చూస్తే అనిపించదా ఏదో మిస్టరీ ఉంది, సమ్ పవర్ ఇస్ హోల్డింగ్. మిస్టరీ ఉంది. అది ఎలా మిస్టరీ ఉంది, అది ఏంటి మిస్టరీ అనేది మనం చదువుకోవాలి, దాని గురించి రీసెర్చ్ చేసి మనం తెలుసుకోవాలి. ఆర్ యు అగ్నాస్టిక్ ఆర్ ఆర్ యు ఎన్ ఏథిస్ట్? ఐ మీన్ ఏథియస్ట్. అంటే అగ్నాస్టిసిజం ఇస్ అన్ అడ్జెక్టివ్ టు ఏథియిజం. అంటే యూ కెన్ బి అన్ అగ్నాస్టిక్ ఏథియిస్ట్ ఆర్ యూ కెన్ బి అ నాస్టిక్ ఏథియిస్ట్. అండ్ అగ్నాస్టిక్ ఏథియిస్ట్ ఇస్ నేను ఎందుకు ఏథియిస్ట్, దానికోసం ప్రూఫ్ లేదు, దానివల్ల నేను ఏథియిస్ట్. నాస్టిక్ ఏథియిస్ట్ అంటే డెఫినెట్గా నాకు తెలుసు దేవుడు లేదు అని చెప్పొచ్చు. అది నాస్టిక్ ఏథియిస్ట్. నేను అలా కాదు, నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్ లేదు, ఉందా లేదని నాకు తెలియదు, కాబట్టి ఆల్మోస్ట్ లైక్ సైలెంట్ బికాజ్ యు డోంట్ నో, యు నో తెలియదు కదా. అందుకే ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ చేయలేదా దైవత్వాన్ని, దేవుడిని? చాలా ట్రై చేశానండి. అది లేదని ఫీల్ అయ్యాను. అంటే ఏదో ఒక విషయం జరుగుతుంది, ఇది దేవుడి వల్ల జరిగిందని చెప్తారు, అవునా అని ఆలోచిస్తూ ఉంటాం మనం. తర్వాత ఏదో ఒక ప్రాపర్ ఆన్సర్ దొరుకుతుంది, సైంటిఫిక్గా ఎందుకు జరిగింది అని తెలిసిపోద్ది. సో అది దేవుడి నుంచి కాదు అని అర్థం అవుతుంది. సో అలా మీకు సైన్స్ దేవుడికి అడ్డుపడుతున్నాడు అనమాట. సైన్స్ అన్ని విషయాలు అలానే ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో ఒక సంవత్సరాలు వర్షం ఎలా పడింది అని అందరికి తెలియదు. సో వర్షం రావడానికి అందరూ దేవుడిని పూజ చేశాడు. ఇప్పుడు మనకు తెలుసు ఎలా అని. సూర్యుడు నుంచి ఆ హీట్ నుంచి వాటర్ వేపర్గా వెళ్ళి క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఆ తర్వాత వర్షం వస్తుంది, ఇప్పుడు తెలిసిపోయింది. సో అలాంటి ఒక్కొక్క విషయం మరి అలా బేసిక్స్ కాదు. నేనేది మనకు ఒక స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నప్పుడు ఒక సడన్ సింక్రానిసిటీ ఏదో కనిపిస్తుంది, అప్పుడు అనిపించదా అరే అని? లేదండి, సెరెండిపిటీ అందరికీ జరుగుతుంది. అది మనం ఏం స్పెషల్ కాదు, మనం ఏం స్పెషల్ కాదు. సో ఇది క్లాసిక్ ఖతర్నాక్ స్టేట్మెంట్. దట్ ఈస్ ద ట్రూత్. అందరికీ జరుగుతుంది. ఇట్స్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. మేము అంటే ఐ థింక్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఏథియిస్ట్ ఇస్ దట్ మేము ఏదో ఒక స్పెషల్ నేను అనిపించదు. ఇప్పుడు కూడా చెప్పాను కదా, ఇట్ టేక్స్ ప్రెషర్ ఆఫ్. ఇట్ టేక్స్ ఆఫ్ ఆల్ మై ప్రెషర్. నేను నిజంగా ఎప్పుడు గాడ్ స్పెషల్ చైల్డ్ అనుకుంటే మనకి ఎప్పుడు ఏదో దేవుడు నా కోసమే చేస్తున్నారు, నా కోసమే చేస్తున్నారని మనం ఫీల్ అవుతూ ఉంటే ఇట్ ఈస్ టూ మచ్ ప్రెషర్ కదా. దేవుడి కోసం మనం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎవరు ఏం చేయలేదు, నేను ఎవరికి ఏం చేయక్కర్లేదు, ఐఎమ్ హ్యాపీ. అదే ఇప్పుడు చెప్పాను కదా, బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని నేను ఫీల్ అయ్యి అక్కడ ఉన్నప్పుడు సేమ్ థాట్ ప్రాసెస్ కేమ్ టు మై హార్ట్. వై నాట్ యూ? ఏంటి స్పెషల్? ఏం స్పెషల్ కాదుగా. Right. So it's fine. So, right. Yes. Okay. Are
టూ మచ్. పైకి వెళ్ళి. రవితేజ గారితో మీరు అసోసియేట్ అయ్యారా అంటే? ఎస్, 2 సినిమాలు చేసాము మేము. ఒకటి ఆయన కూడా he's a little crazy కదా. బట్ హీస్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. ఐ సే దిస్ Say అబౌట్ about ఎవ్రీబడి. everybody. బట్ ఫ్యాక్ట్ ఇస్, నేను చెప్పినట్టు అంటే కామెడీ సెన్స్, సో ఇన్ రియల్ లైఫ్ ఆల్సో ఈజ్ అ వెరీ ఫనీ పర్సన్. సో దట్ ఈస్ వెరీ నైస్ కదా. అంటే వెన్ యూ విత్ హిమ్, యు ఆర్ always feeling happy, you're speaking about various things, so that's a good feeling as well. Ala. ఇంతవరకు వాట్ వాజ్ యువర్ హైయెస్ట్ పాయింట్ సో ఫార్ ఇన్ ఆల్ యువర్ ఎంటైర్ హౌ మెనీ ఎవర్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్? I think I'm at my highest point right now. Ante I always feel that, you know, you're always doing the best. Each step that I take has taken me forward. అలా చెప్తున్నా. అంటే ఇప్పుడు నేను చేస్తున్న ఈ సినిమాలో ద బెస్ట్ సినిమాస్ ఇప్పుడు చేస్తున్నాను నేను. ఇట్స్ వెన్ ఐ డిడ్ ద లాస్ట్ సెట్ ఆఫ్ మూవీస్, ఆ టైంకి దట్ వాస్ ద బెస్ట్ ఐ డిడ్. సో అలా పెరుగుతూనే ఇది పాజిటివ్ థింకింగ్ నిజంగా మీకు అనిపిస్తుంది ఆదిత్య గారు? నేను ఎలా ఉండేను అలానే మాట్లాడుతున్నాను. హౌ ఐ యాక్చువల్లీ ఫీల్ అబౌట్ మీరు లైఫ్. ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ టైం అంటే మీరు 10 టీవీకి వచ్చారని చెప్పి బెస్ట్ టైం అంటున్నారు, మేము ముడిచిపోలేదు. అది కూడా నిజమేగా. బికాస్ ఐ బీన్ డూయింగ్ ఫర్ సో లాంగ్. ఇప్పుడు ఇలాంటి ఒక అవకాశం దొరికింది మీతో మాట్లాడడానికి. సో ఇట్స్ గుడ్ థింగ్ as well. No, I'm just kidding. Okay. So family అనగానే who are the people around you? అంటే My wife and my daughter, and they are the closest that I'm with. ఇంకెవరు లేరు నా లైఫ్లో అలా చూస్తే టు సే దట్ ఐఎమ్ క్లోజ్ టు ఎనీబడి. మై పేరెంట్స్ హ్యావ్ పాస్డ్ అవే, ఇద్దరు లేదు. ఐ హ్యావ్ అ బ్రదర్, అతను దుబాయ్లో ఉన్నాడు. ఇది కాకపోతే ఇక్కడ ఇండియాలో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరే. సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై డాటర్. ఐఎమ్ క్లోజెస్ట్ టు మై డాటర్. షీ, తన పేరు నతాషా. సో అది ఒకటే నాకు చాలా వీక్నెస్ అని చెప్పడం. Nothing else is ఎక్కడో ఉంటుంది డెఫినెట్ గా. Everybody has a weakness కదా. So that is my only weakness. Nothing else affects me. The only person who can affect me is my daughter. సూర్యుడు వెరీ గుడ్. మీరు జీవితంలో సాధించాలనుకున్న ఒక గోల్, ఆశయం అలాంటివి పెట్టుకున్నారా? దట్ ఇఫ్ ఐ అరైవ్ హియర్. యా, అలా కాదు. అంటే నేను కాలేజ్ వెళ్ళింది ఇంజనీర్ రావడానికి. సో అక్కడ చదివిన విషయాలన్నీ పెట్టుకుని ఒక విషయం చేద్దామని చాలా ఒక ఇంట్రెస్ట్తో ఉన్నాను. అంటే సైన్స్ బేస్డ్గా ఏదో ఒకటి చేయాలని. ఒక సేయింగ్ ఉంది, అంటే బీ అషేమ్ టు డై అన్లెస్ యూ హ్యావ్ అచీవ్ సమ్ గ్రేట్నెస్ ఫర్ హ్యూమానిటీ. హారస్ మాన్ అని ఒక ఎడ్యుకేషన్స్ చెప్పిన విషయం. చచ్చిపోయే ముందు మనం ఏదో సొసైటీకి మంచిది చేసి చావాలని ఒక ఇది. సో అలా చూస్తే ఐ వాంట్ టు డూ సంథింగ్ విచ్ కెన్ చేంజ్ ద సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి అండ్ మేక్ దర్ లైఫ్ బెటర్. అలా చూస్తే ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వస్తుంది. సో దీన్ని బట్టి ఏం చేశానంటే, నా కజిన్ ఒకడు ఉన్నాడు, వాజ్ అ సైంటిస్ట్ యుఎస్లో. అతనితో కలిసి ఒక ప్రోడక్ట్ ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాను నేను. ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందంటే, దీన్ని సాయిల్తో కలిపి మనం ప్లాంట్స్ గ్రో చేస్తే దానికి కావాల్సిన నీళ్లు 50% తగ్గుతుంది. సో ఐఎమ్ నౌ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు దాట్ ఏరియా ఆల్సో. సో ఏదో ఒకటి చేయాలని మీరు అనుకుంటున్నారా అని అడిగారు కదా. సో సినిమా కాకుండా ఇది ఉంది ఒకటి. వాట్ ఈస్ అమేజింగ్ ఈజ్ అంటే మీరు ఇంత యూ హ్యావ్ సో మచ్ గోయింగ్, బట్ ఈ కాన్షియస్నెస్ అండ్ అవేర్నెస్ మీలో ఉండడం, ఇలా చేయాలనుకుంటానని, దట్స్ యాక్చువల్లీ ఇట్ ఇట్ సెల్ఫ్. ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండి. సో ఎస్, ఐ డోంట్ వాంట్ టు బి నోన్. ఒక సినిమా చేసిన వాడు మాత్రమే కాకుండా ఇంకా వేరే విషయాలు కూడా చేశాడని ఒక ఇది ఉండాలి కదా. సో మనం వైండప్ చేసే లోపల 2-3 సార్లు మీరు 2 1 2 5 1 2 3 4 5 2 అమ్మయ్యా, ఇది మిస్ అయిపోయారు. 4 ఓకే. డాన్సింగ్ అది చెప్పాలంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాను నేను, నాట్యం అని ఒక సినిమా. మీరు డాన్స్ గురు అవునండి పాత్ర వేస్తున్నారు. ఆ సినిమాలో డాన్స్ గురువుగా చేస్తున్నా. అంటే ఇప్పుడు అడిగారు కదా, నీ ప్రతి సినిమాలో విలన్ కాకుండా ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా చేద్దామని ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. అంటే డైరెక్ట్ పిలిచి డాన్స్ గురువుగా చేస్తారని అడిగినప్పుడు ఐ కెన్ షో డిఫరెంట్ సైడ్ ఆఫ్ అని బొట్టు గిట్ట పెట్టుకుని అలాగా ఫుల్ పంచె అని కట్టుకుని, సో భవ్యంగా ఒక బాడీ లాంగ్వేజ్ మార్చుకొని అలా చేస్తున్నా ఆ సినిమాలో. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ విచ్ ఇస్ కమింగ్ అవుట్, నాట్యం. మీతో కో-స్టార్స్ ఎవరు ఉన్నారండి? కో-స్టార్స్ మీకు అందరూ కొత్త వాళ్ళే. కమల్ కామరాజ్ మీకు తెలుస్తుంది. కమల్ తెలుసు బాగా. కమల్ ఇస్ దేర్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నోన్ యాక్టర్స్ ఆల్సో ఇన్ ద మూవీ. నాట్యం.
యా సో మీకు నాట్యం వచ్చా? బట్ కమల్ ఇస్ యాక్చువల్లీ డాన్సింగ్, సో ఐ కెన్ టాక్ మోర్ అబౌట్ కమల్ దెన్ మైసెల్ఫ్. నేను నాట్యం ఏం చేయలేను దాంట్లో, నేను డాన్స్ గురుగా చేస్తున్నా. అంటే నేను చెప్పిన విషయాల్లో వాళ్ళు తీసుకుని ఆ నాట్యం చూపిస్తారు, అలాంటి ఒక విషయం. బట్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్, వెరీ డిఫరెంట్గా చేస్తున్నాం. బ్రతుకంతా చక్కగా మంచిగా మీకు కావాల్సినట్టు ఏర్పాటు చేసుకుంటూ మీరు ఎక్కడికక్కడ 3, 4 ఓకే హ్యాపీగా మీరు అన్నిటికీ అతీతంగా ఆపరేట్ అవుతూ మీ జీవితాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకెళ్ళిపోతున్నారు, దూసుకెళ్ళిపోతున్నారు. సో మీ జీవితం నుంచి మీరు నేర్చుకునేది ఏమిటి? ట్రావెల్ నుంచి మీరు నేర్చుకునేది, బికాస్ ట్రావెల్ చాలా విషయాలు మనకి నేర్పిస్తుంది అని చెప్పి. అవునండి. ఐ యూ ఫుడీ? ఐఎమ్ అ బిగ్ టైమ్ ఫుడీ. ఐ లైక్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. అంటే ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫినికీ. మా సినిమా కోసం మనం అవుట్ ఆఫ్ ఇండియా ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మా యూనిట్ వాళ్ళందరూ ఇండియన్ ఫుడ్ కోసమే వాళ్ళు వెతుకుతుంటారు. నేను అలా కాకుండా అలా అక్కడ లోకల్ టీమ్ వాళ్ళు ఏం తింటారో వాళ్ళతో కూర్చొని తినడం. సో ఐ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్. ఐ డోంట్ డిస్క్రిమినేట్ ఎనీ ఫుడ్ అండ్ ఐ లవ్ డిఫరెంట్ కైండ్స్. సో ట్రావెల్ గురించి అడిగారు కదా. సో ఐ థింక్ నాకు ఎలా అంటే లైఫ్ ఇస్ లైక్ దిస్ జర్నీ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ మన దగ్గర ఉందో అంత రిచ్గా ఉంటుంది మా లైఫ్. అలా చూస్తున్న ఒకడున్నాను నేను. సో ఐ డోంట్ ఫీల్ సాడ్ అబౌట్ ఎనీథింగ్. whatever new comes, I just keep adding to my list అంతే. it's a very blessed place to be in. Thanks. సో పాములకి లిచన్లకి అతీతంగా ఆదిత్య గారు, వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్. అంటే వీ లుక్ ఫార్వర్డ్ మీరు ఏ పాత్రల్లో ఎలా క్రూరంగా కనిపిస్తారని చెప్పి. ఇంతకీ 8 భాషలు చెప్పండి ఒకసారి. తెలుగు, four South Indian languages, Telugu, Tamil, Malayalam, Kannada, Hindi 5, English 6, Arabic and Russian. రష్యన్ కూడానా? అవునండి. చాలా అంటే మీరు యూర్ ఎ రేర్ బ్రీడ్. మీ ఆలోచనలు, మీ ఐడియాలజీ అండ్ ద వే యూ హ్యావ్ అండర్స్టూడ్ లైఫ్ చాలా కష్టం అవుతుంది టు ఫైండ్ పీపుల్ ఆఫ్ యువర్ ట్రైబ్. Thank you so much. I don't know if that's a compliment or whatever. It is a compliment. It's a challenge also for you, for somebody like you. So when you antar kada, when you want to see reflections, it will be very difficult to find this kind of people. But best part ఏంటంటే మీరు అందరితో కలిసిపోతారు. ఎందుకంటే వాళ్ళలో వెరీ ఇంట్రెస్టింగ్. మా సినిమా రంగంలో కూడా చాలా మంది ఉన్నారు నాలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రభాస్ గురించి నేను చెప్పాను. దెర్ ఆర్ పీపుల్ లైక్ సత్యరాజ్, దెర్ ఇస్ నాసర్, there is so many people, like I mean Ram Gopal Varma is also like that. Yeah, of course. So we are all the same. Varma గారితో వర్క్ చేశారు కదా? ఇంకా లేదా? I have not worked with him. సో ఇప్పుడు ఆయన కడప, so there are many who are open about it, but there are many more who are silent about it. దాని గురించి వాళ్ళు మాట్లాడరు. And there are many more who are not even aware about it. Yes. So they stay silent ante. But people empathize with this. There are a lot of people who understand exactly how we are thinking. Mani Ratnam is also like that. చాలా మంది ఉన్నారు సూపర్, who think exactly like this. సో వాళ్ళందరినీ తట్టి లేపే ప్రయత్నమే వైకుంఠపాళి. ఇవాళ ఎలా అనిపించింది 10 TV? It's a wonderful, very different. అంటే ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఇలాంటి ఒక గేమ్ షో. హార్డ్లీ అదే కదా. కానీ మీరు చాలా విల్లింగ్గా అన్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం, పాట పాడడం అన్నీ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు 10 TV టీమ్ తరఫున. Thank you so much. గ్రేట్ ప్లెజర్. అండ్ మళ్ళీ మీరు తిరిగి రావాలని కోరుకుంటున్నాం. Thank you so much. Thank you so much. నమస్కారం.